అందరికీ నమస్కారం. ఇప్పుడు అడిగాను నువ్వు సంహిత్, నేను నా ఫస్ట్ వేషమే దుర్యోధనుడు. నాకు 11 ఏళ్ళు అప్పుడు. సో 1972 అక్టోబర్ 20 మద్రాసు వాణిమహల్లో దుర్యోధనుడిగా నేను ఫస్ట్ నా నట ప్రస్థానం మొదలైంది. సో నేనే 11 ఏళ్ళకి డైలాగ్ చెప్పాను అనుకుంటే, ఇక్కడ సంహిత్ ఉన్నాడు కదా, ఇప్పుడు 8 ఇయర్స్కే డైలాగ్ చెప్పేశాడు దుర్యోధనుడిది. సో నా రికార్డుని మనోడు బ్రేక్ చేసినట్టే. ఇప్పుడు టీజర్ ఏ లెవెల్కి రీచ్ అయిందనడానికి ఇదిగో మనోడు డైలాగ్ కూడా అద్భుతంగా చెప్పాడు. ఆ మోషన్ పోస్టర్ది సంహిత్ నువ్వే చెప్పాలి ఇప్పుడు. అగ్ని వదిలేరా ఇప్పుడు మనం సుయోధన జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి ధర్మం నచ్చని నివృత్తి నాకు ధర్మం ఎంతో తెలుసు, కానీ నాకు అది చేయాలనిపించదు. అధర్మం ఎంతో తెలుసు, నాకు అదే చేయాలనిపిస్తుంది. వండర్ఫుల్. అసలు మాధవ్, ఇది ఒక కాంపిటీషన్ పెడదాం. దర్శి ఈ డైలాగ్ ఎవరెవరు చెప్తాం అందులో బెస్ట్ ప్రైజ్ ఇద్దాం మొత్తం అందరికి. ఓకే, ఇప్పుడు దర్శి గారు కూడా చెప్పబోతున్నారు ఈ డైలాగ్. అయితే దర్శికి నేనే డబ్బింగ్. సో అలాగా 11వ ఏట దుర్యోధనుడిగా మొదలెట్టి నా అదృష్టం ఈరోజు వీడి ముందు మేము అందరం ఉన్నాం. ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది వాణిమహల్లో. ఎస్వి రంగారావు గారు ఆయన కొంచెం లేటుగా వచ్చారట. నేను ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాను. ఔరా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యము నథక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో మైసభ మొదలవుతుంది. సో ఈ డైలాగ్ జరుగుతూ ఉంటే పెద్ద ఆయన వచ్చారట రంగారావు గారు. ఇది యాక్చువల్గా డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ అని మద్రాసులో వాణిమహల్లో రాజుబాబు గారి బర్త్డేని చాలా అద్భుతంగా జరిపేవారు ఆ రోజుల్లో. సో దానికి కాకరాల గారు, నా గురువు గారు, గురుభ్యం నమః, ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ కాకరాల గారితో మొదలైంది నా ట్రైనింగ్ అనమాట. ఇలాగ ఒకరోజు సాయంత్రం తీసుకొచ్చి మైసభ బుక్ ఇచ్చారు. అదొక 18 పేజీలు ఎంతో ఉంటుంది. మొత్తం ఒకరోజు రాత్రి చదివేసి బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని పొద్దుటే అప్పచెప్పేశాను అనమాట. సో అలా దుర్యోధనుడితో మొదలైన నా లైఫ్లో నెక్స్ట్ అదే సంవత్సరం అనుకుంటా బాలభారతం అని ఒక సినిమా తీశారు. ప్రకాష్ రావు గారు డైరెక్షన్లో, ప్రొడ్యూసర్గా కమలాకర్ కామేశ్వర గారు డైరెక్షన్లో. అందరూ లెజెండ్స్ అందరూ యాక్ట్ చేశారు. అందులో కూడా రంగారావు గారు యాక్ట్ చేశారు. అందులో నాన్నగారు కూడా యాక్ట్ చేశారు. అందులో దుర్యోధనుడి వేషానికి నన్ను ట్రై చేశారు, కానీ బాగా సన్నగా ఉండేవాడిని. దాంతో నన్ను ఏదో రిజెక్ట్ చేశారనుకుంటా. సో ఇప్పటికీ ఉండాలి ఎక్కడో మరి. ఆ బాలభారతం మిస్ అయిన తర్వాత ఆ డ్రెస్ తెచ్చుకుని దుర్యోధనుడి డ్రెస్సు చాలా రోజులు నా దగ్గర దుర్యోధనుడి డ్రెస్ ఉండింది. సో అమ్మా నాన్నకి ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా స్క్రీన్ మీద దుర్యోధనుడిగా చూడాలరా నిన్ను అని. సో కుదరలేదు. నా ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1974-75లో. ఆయన దగ్గర కూర్చుని మైసభ డైలాగ్ మొత్తం చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇలా అన్నీ జరిగాయి, కానీ దుర్యోధనుడి వేషం మాత్రం చేయలేకపోయాను. స్టేజ్ మీద చేస్తూనే ఉన్నాను. ఎన్నో పెర్ఫార్మెన్సెస్ చేశాను. ఆల్ ఓవర్ ద వరల్డ్ చేశాను దుర్యోధనుడిగా, కర్ణుడిగా. మిస్ అయిపోయింది కదా. దగ్గర 50 ఏళ్ల నట ప్రస్థానం కూడా మొన్న 2025కి అయిపోయింది. సో ఆ టైంలో అదే అంటారు కదా, మనసా వాచా కర్మన, మన త్రికరణ శుద్ధిగా ఇది చెయ్యాలి అనుకుంటే, మన ప్రయత్నం ఉంటే తప్పకుండా భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనకు అవకాశం ఇస్తాడని. అలా నాకు బోస్బాబు గారు, మాధవరెడ్డి. ఎందుకంటే కొన్ని వేషాలు ఇంపాసిబుల్, అవి మన అదృష్టం. ఆ లెజెండ్స్ చేసినవన్నీ చూసాం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి. ఎందుకంటే నేను ఒక విధంగా నాకు మానస గురువు నడిగర తిలకం శివాజీ గణేషన్ గారు, అలాగే పెద్ద ఇన్స్పిరేషను డాక్టర్ రాజ్ కుమార్ గారు. ఆ బబ్రువాహన అనే సినిమా చూసి తెలుగులో నేను ఒక 1000 సినిమాలకు డబ్బింగ్ చెప్పానంటే రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్, డాక్టర్ రాజ్ కుమార్ గారు. అలాగే రామారావు గారితో నా డబ్బింగ్ ప్రస్థానం మొదలైంది. సో ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, ఆయన నన్ను ఎత్తుకున్నారట 72. ఇప్పుడు మనవాడిని చూస్తున్నట్టు ఎలా ఉందో నాకు. ఆయన బాగా చెప్తున్నావు, బట్ నాకంటే స్పీడ్ చెప్తున్నావు, కొంచెం తగ్గించు స్పీడ్ అన్నది నాన్నగారు చెప్తూ ఉంటారు. బికాస్ ఐ వాజ్ జస్ట్ 11 years old. సో ఈ ప్రాసెస్లో వీళ్ళిద్దరూ రావడం నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలెడితే ఇందాక అనుకున్నాను, పంచపాండవుల్లా ఉన్నారు వీళ్ళు 5గురు.
సో ఇందులో ఎవరు అర్జునుడో ఎవరు భీముడో ఎవరు ధర్మరాజు మీరే అవ్వాలి. సో మీరు డిసైడ్ చేసుకుంటే వీళ్ళందరికీ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. అరే చక్రం తిప్పేవాడు. మళ్ళీ తమాషా ఇందాక అనుకున్నా ఈయనేదో టీజర్లోనే ఎక్కడో గలపట్టుకున్నాడు, మీకోసం నేను రెడీ ఈయన పట్టుకున్నాడు. సో అప్పుడు అనిపించింది ఇతను సుయోధనుడైతే ఆయన దానవీర సూర కర్ణుడు అని బోస్బాబు గారు. ఎందుకంటే కర్ణుడు సుయోధనుడు గురించి అదే మాట్లాడుతున్నప్పుడు పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడిని, కర్ణుడే నేను అని చాటిన మహా రారాజమ్మ నా దుర్యోధనుడు అని. అలా మీ ఇద్దరి స్నేహం ఇలాగే ఎప్పుడు ఉండాలని. సారీ మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. మా దగ్గర ఈ ఒక నిమిషం సార్, చిన్నది ఇవ్వండి. ఓకే అది మనోడికి ఇద్దాం. అమ్మా ఓకే. సో దీంట్లో డైలాగ్ చెప్తే మీరు బాగుంటుంది. మొన్నే నడుము నొప్పితో షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది. ఇలా పెట్టుకోండి సార్, పర్లేదు. రామారావు గారు నాకు తెలిసి ఆయనట ఇది కొంచెం పర్లేదు అలా అని అక్కడ నిలబెట్టి అలా వివిధ ఫలభరానత శాఖా శిఖాతరోర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాగన శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాపాలాప మంజుల దూహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఈ సుయోధన మార్చి 27 ముందుకు రాబోతోంది. సో దర్శి కోర్టు చేసిన తర్వాత, కోర్టు చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాం అనుకున్నా కానీ సెన్సేషనల్ సినిమా అవుతుందని, అది మా అందరికీ ఇంత మంచి పేరు తీసుకొస్తుందని యూ డోంట్ బిలీవ్. నేను మొన్న అమెరికా వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో శ్రీలంక వాళ్ళు చాలామంది తగిలారు. వాళ్ళందరూ కోర్టు గురించే. దే డోంట్ నో మై నేమ్. సార్ యు ఆర్ దట్ సీనియర్ లాయర్ ఇన్ దట్ ఫిల్మ్ కోర్ట్ నో అన్న లెవెల్లో. ఎస్ సార్ ఐఎమ్ సాయి కుమార్ అని పరిచయం చేసుకుని, సో అలాగా ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ అయింది. అండ్ దర్శి అగైన్ ఈ సంథింగ్ లైక్ నాకు ఆది ఎలాగో మా దర్శి అలాగే. ఎందుకంటే సచ్చే హీ లుక్స్ వెరీ న్యాచురల్, వెరీ ఏంటో మన అబ్బాయిని మనం చూస్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ సినిమానిచ్చి నా అదృష్టం ఏంటంటే యంగర్ జనరేషన్తో వీళ్ళతో యాక్ట్ చేసే అవకాశం మాకు కల్పిస్తున్నారు ఇంకా వీళ్ళందరూ. ఇప్పుడు కూడా తప్పకుండా దర్శి దగ్గర చెప్తారు, సార్ ఈ వేషానికి సాయి కుమార్ గారిని అనుకుంటున్నామని. వద్దులేండి అంటే వద్దులేండి అయిపోయాం మేము. సో నిజంగా ఈ యంగర్ జనరేషన్తో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ ఐ లవ్ టు వర్క్ విత్ దర్శి. కోర్టు ఇందాక తను చెప్పినట్టు మార్చిలో రిలీజ్ అయ్యి ఒక సెన్సేషను. అలాగే తెలియకుండా నిన్నే 1 year అయింది. మళ్ళీ అవార్డు కూడా వచ్చింది మనకి, బెస్ట్ గద్దర్ అవార్డ్స్ కూడా. సో కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ టు గో. ఇది 2వ సినిమా మా కాంబినేషన్లో సుయోధన. సో తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక దేవి చెప్పినట్టు చూస్తుంటే మాకే ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలనిపిస్తుంది. సో ఒక్కొక్కరిని అడుగుతున్నాం అనమాట, వీళ్ళందరూ ముందు చూశారు కాబట్టి అక్కడి నుంచి భయ ఎలా ఉందని. సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. అండ్ నా అదృష్టం ఏంటంటే నేను ప్రేమ రావాల్సింది అనుకుంటా. మేము కన్నడంలో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అనమాట. మా కాంబినేషన్ హీరో హీరోయిన్స్గా చేసినప్పుడు మళ్ళీ ఆ ప్రేమని ఈ సినిమాకి తీసుకొచ్చారు. మరి అది వండర్ఫుల్. అలాగే రాజశ్రీ నాయర్ గారు, ఆవిడ చాలా మంచి యాక్ట్రెస్. అలాగే త్రిషిక ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్, వెరీ న్యాచురల్. అండ్ మా దేవి ఇందాక చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మేమందరం ఈ 50 ఏళ్లలో ఇట్స్ ఎ బిగ్ ట్రావెల్ అనమాట. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేటప్పటికి మా మేకప్ మ్యాన్ నాని ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే మైథాలజీకి ఇలాంటి గెటప్లు చాలా ఇంపార్టెంట్. మా కాస్ట్యూమర్ కొండలు ఇక్కడే ఉన్నాడు. సో మా టీము కూడా, నాతో పాటు ఆ టీం అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి మంచి గెటప్ని బాగా ప్రొజెక్ట్ చేసినందుకు. సో వండర్ఫుల్ ఆర్టిస్టులతో, వండర్ఫుల్ టెక్నీషియన్స్తో, ఇంకా మా మంచి ఆడియన్స్తో. ఎందుకంటే మంచి సినిమాని మీరు ఎప్పుడు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. సో నా డ్రీమ్ రోల్ ఇది సుయోధన అన్నది. సో తప్పకుండా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ మీతోనేటువంటి 7th థియేటర్లో చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ మంచి ప్రయత్నాన్ని మీరందరూ వచ్చి చూసి ఆశీర్వదించాలని
ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ మిస్ సుయోధన ఇన్ థియేటర్స్. అగైన్ మా మాధవ్ చాలా, ఎందుకంటే తను చాలా ఇలా సింపుల్గా ఉంటాడు కానీ వెరీ డిమాండింగ్ డైరెక్టరు. చాలా బాగా సీన్స్ కానీ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారు. ఇప్పుడు మాకే టీజర్ చూస్తుంటే ఇప్పుడు మాకే ఏమిటి వాట్ నెక్స్ట్ అన్నదే మాకే ఫీల్ వచ్చిందంటే తప్పకుండా మీ అందరు కూడా చాలా బాగుంటుందని నమ్మకం నాకు ఉంది. ముఖ్యంగా మాధవ్కి మంచి సినిమా అవ్వాలి. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. ఏదో చెప్పబోయా నాకు చెప్పాలా? సార్ మళ్ళీ గద ఇయ్యమంటారా? చిన్నది ఇవ్వండి. ఓకే, నాకు ధర్మం ఏంటో తెలుసు కానీ నాకు అది చేయాలనిపించదు. అధర్మం ఏంటో తెలుసు నాకు అదే చేయాలనిపిస్తుంది. నాకు ఇతనే డైరెక్ట్ మళ్ళీనా చిన్నది అయింది ఏంటి వర్కౌట్ అవుతుంది. అయ్యో సరిపోతుంది. నడుమ తెలిపోదు కాబట్టి కదా. ఇప్పుడు షూటింగ్ ఎగ్గొట్టిన వాళ్ళు ఏమనుకుంటారు, నడువు నొప్పని ఎగ్గొట్టారు కానీ పెట్టవే బాబు చూద్దాం. నిలబడుతుందా? ఉండాలి. ఎక్కడ కాస్ట్యూమ్ పని చేయరా? అక్కడ అదో కొండలు వస్తున్నాడు వెంటనే అసలు కిరీటం రాగానే రావాలి కదా. సరే ఇవ్వండి చూద్దాం మధ్యలో పడిపోకుండా. నేను యాక్చువల్గా దుర్యోధనుడు చేసినప్పుడే ఓకే. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం గురించి తెలుసు కానీ అది పాటించాలనిపించదు. అధర్మం గురించి కూడా తెలుసు కానీ అదే పాటించాలనిపిస్తుంది. సుయోధన. వారే వా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అవునా? దుర్యోధనుడు కలజోడు ఉంటుంది కదా సార్, అందులో ఉండిపోయింది అది. ఇది ఇరిగిపోయింది. చెప్పింది అదే. సరే ఓకే. పెద్దదా? ట్రైలర్కి ఏమి ఉంచట్లు మీరు? అయ్యప్ప. ఆ బంధకీకృత పరిహాసావమనకు ప్రాణ పరిత్యాగమనరించుటయ్యా, లేక తలయొగ్గి జీవించుటయ్యా. సప్తసాగర వేలావలయిత వసుంధరావలయంబునకెల్ల ఏకఛత్రాధిపత్యమును వహించి అప్రతీప ప్రతాపమున చండశాసనై జీవించినటువంటి నాకు నవఖండ భూమండలాధిప ముకుట పది ఘటిత మణిఘ్నుని నిరంతర నీరాజు నిజపాద పంకీరుహుండనై సింధురాచతుష్టయ పరివేష్టిత పరివేష్టిత భార దూరహుండనై పరరాజవధమ్మన భీకర భుజబల సమగ్రుండనై అభిమాన దుర్నిరీక్షుండనై 14 హోమంబులొక్క పెట్టెలు ఎత్తివచ్చును కొడం పంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు 9 సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్యసు విలసితమై అభిమాన వల్లవి బందీకృతమై నిష్కలంకమై జయంబున ప్రేమికగన్న సుక్షత్రియం సంపున జరించి అనేక క్షోహిణి సమూహంబులకు అభినాదుండనగు నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యము. వారే వా, అందరూ ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ అండి సాయి కుమార్ గారి కోసం.
ఒక్కసారి అందరూ నిల్చొని క్లాప్స్ కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంత అద్భుతమైన డైలాగ్ మనం లైవ్ పర్ఫార్మెన్స్